డియర్ తెలంగాణ నీ స్టూడెంట్స్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు అయితే మరి ఆఖరిదమ్మ ఈ సంవత్సరానికి ఇదే ఆఖరి మాట. మరి కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు మరి ఈ యొక్క మరి లాస్ట్ స్టే కౌన్సిలింగ్ అయితే రావటం జరిగింది. మరి 16 ఈరోజు 10 గంటల నుంచి రేపు 10 గంటల వరకు 24 అవర్స్ అయితే టైం అవటం అయితే జరిగింది. 24 అవర్స్ టైంలో ద క్యాండిడేట్ ఆర్ మరి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మనకి స్టే వేకెన్సీస్లో 3 సీట్లు మాత్రమే ఉన్నట్టయితే మరి కథనం అది కూడా చూద్దాం ఒకసారి ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో ఒకసారి చూసినట్టయితే మీరు ద క్యాండిడేట్ ఎవరెవరు మరి స్ట్రేలో ఎలిజిబుల్ ఒకసారి చూద్దాం. క్యాండిడేట్ హూ ఆర్ అలాటెడ్ సీట్ ఇన్ ప్రీవియస్ ఫేస్ ఆఫ్ కౌన్సిలింగ్ అండర్ కాంపిటెంట్. ఇప్పుడు ఇంతకుముందు ఏదైనా వస్తే ఆల్రెడీ ఏదైనా జారీ ఉంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. వాళ్ళు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు మళ్ళీ స్లైడ్ అవ్వడం అంటే కుదరదు. ఇక్కడ కొత్తగా రాని వాళ్ళకే క్యాండిడేట్ హూ ఆర్ అలాటెడ్ సీన్ ప్రీవియస్ ఎవరైతే ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 వచ్చిన వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి రాని వాళ్ళకే ఇది. మరి అదేవిధంగా క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ నాట్ ఎలిజిబుల్. మీరు ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో ప్రతి ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసి ఉండాలి. అది గుర్తుపెట్టుకుని వాళ్ళు మాత్రమే ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అన్నారు. మరి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు అయ్యి ఉండాలి. మరి సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అనేది వీళ్ళేం చెప్పలేదు కాబట్టి ఫస్ట్ ఫేజ్ మాత్రమే ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ రావాలనుకో సెకండ్ థర్డ్ ఫేజ్లో కూడా ట్రై చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ద క్యాండిడేట్ హూ హ్యావ్ జాయిన్ ఇన్ ఎంబీబీఎస్ కోర్స్ అండర్ మేనేజ్మెంట్ కోటా ఇన్ ప్రీవియస్ వీళ్ళు ఆర్ నాట్ ఎలిజిబుల్. అది గుర్తుపెట్టుకోండి. ఎంబీబీఎస్ కోటాలో ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటాలో చేరారు కదా ఫీజెస్ కూడా కంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ద క్యాండిడేట్ హూ హ్యావ్ జాయిన్ ఇన్ బీడీఎస్ కోర్స్ అంటే నాట్ ఎలిజిబుల్. ఆల్రెడీ బీడీఎస్ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు మేనేజ్మెంట్ కోటలో నాట్ ఎలిజిబుల్ అండ్ ఎంసీసీ కోట. ఇది యూనివర్సిటీ ఫీజు అయితే ఈ విధంగా ఉంది. మరి 60,000 రూపాయలు మనకి ప్రైవేట్లో గవర్నమెంట్లో ఖాళీగా లేవు. 60,000 రూపాయలు అయితే ఫీజు పే చేయాల్సి ఉంది. ఇది స్టూడెంట్స్ మరి ఎన్ని సీట్లు ఉన్నాయో ఒకసారి అది కూడా చూద్దాం. బీడీఎస్ కూడా ఈ వీడియోలో చూద్దాం. బీడీఎస్ స్ట్రే ఫేజు మరి ఎంబీబీఎస్ స్ట్రే ఫేజ్ కూడా చూద్దాం. మరి స్టూడెంట్స్ మరి నేను చెప్పినట్టు 3 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి 3 సీట్స్. మరి మొన్న ఆల్రెడీ మరి మా న్యూస్ కథనంలో కూడా రావటం జరిగింది. ఎంబీబీఎస్ మరి కేర్ హాస్పిటల్లో సురభి ఇన్స్టిట్యూట్ నోవాలో 1 కేర్లో 1 సురభిలో 1 మొత్తము 3 మాత్రమే ఉన్నాయి. ఈ 3 దక్కించుకునే అదృష్టవంతులు ఎవరో దీనికి కట్ ఆఫ్ ఏం చెప్పలేను. ఎవరు అదృష్టవంతులు అంటే వాళ్ళకే మరి ఈ సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. 3 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మనకి మిగిలిన సీట్లు ఎన్ని బీడీఎస్లో ఇప్పుడు 3 సీట్లు మాత్రం ఉంది. స్ట్రే వేకెన్సీ ఈ స్ట్రే వేకెన్సీకి ఎవరు ఇంత ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని వాళ్ళకు రానై ఉండాలి. మరి అదేవిధంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేజ్లో సీటు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఈ స్ట్రే ఫేజ్ కోసం ఆశపడద్దు దయచేసి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారు మరి మీరు యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇది స్టూడెంట్ మరి బీడీఎస్ స్ట్రే ఫేజ్ కూడా వచ్చింది, అది కూడా చూద్దాం ఒకసారి. మరి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ బీడీఎస్ మరి కాలేజ్ యూనివర్సిటీకి సంబంధించిన బీడీఎస్కి కూడా సేమ్ ఇచ్చాడు. మరి 24 అవర్స్ అయితే టైం ఉండటం అయితే జరిగింది. రేపు మండే 10 గంటలలోపు ప్రతి ఒక్కరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. మరి బీడీఎస్ ఎవరైతే పెట్టుకోవాలో క్యాండిడేట్స్ హూ అలాట్ ఇన్ ప్రీవియస్ ఫేజ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. క్యాండిడేట్ హూ హావ్ నాట్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. క్యాండిడేట్ జాయిన్డ్ బీడీఎస్ అండర్ మేనేజ్మెంట్ నాట్ ఎలిజిబుల్. ఎంబీబీఎస్లో చేరిన వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. ఇది స్టూడెంట్స్ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవద్దు. మరి బీడీఎస్లో గవర్నమెంట్ బీడీఎస్లో భారీగా మిగిలిన ఎంబీబీఎస్లో అంత సీన్ లేదు. ఎంబీబీఎస్లో 3 సీట్లు మాత్రం ఉంటే బీడీఎస్లో కూడా గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ 10,000 రూపాయలు మరి ప్రైవేటు డెంటల్లో 45,000 రూపీస్ ఉండటం అయితే జరిగింది. మరి స్టూడెంట్స్ పేరెంట్స్ మరి ఎవరైతే మరి దీనిలో చారలేదు 20,000 రూపాయలు కట్టాలన్నది అది గుర్తుపెట్టుకుని. ఎంబీబీఎస్కి అంత ఇవ్వలేదు కానీ ఎంబీబీఎస్కి 3 సీట్లు ఉండి ఎవరైనా జాయిన్ అవకాశం ఉంది. క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ ఇన్ బీడీఎస్ కోర్స్ యాజ్ పర్ ఏజ్ ఆప్షన్ ఈజ్ నాట్ జాయిన్ ఇన్ కోర్స్ 20 లక్షల రూపాయలు అయితే ఫీజు అయితే పే చేయాల్సి ఉంది. అది గుర్తుపెట్టుకుని ద క్యాండిడేట్ డజంట్ ఫుల్ఫిల్ ద అబౌవ్ క్రైటీరియా టు కంప్లీట్ ద అడ్మిషన్ ప్రాసెస్ విత్ ఇన్ ద జాయినింగ్ అడ్మిషన్ విల్ బి క్యాన్సిల్ ఆటోమేటికలీ. పెనాల్టీ 20,000 రూపీస్ అయితే పే చేయాలి. 3 సంవత్సరాలు మాత్రం మరి బ్లాక్ లిస్ట్లో ఉంటారు మిమ్మల్ని. మరి ఆల్ ది బెస్ట్. మరి ఎక్కడెక్కడ మిగిలినాయో బీడీఎస్లో ఎన్ని సీట్లు మిగిలినాయో ఒకసారి చూద్దాం. మరి బీడీఎస్లో కొద్దిగా భారీగానే మిగిలిన సీట్లు మరి అందరికీ బీడీఎస్లో సీటు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు గవర్నమెంట్లో ఒకటి మిగిలి ఉంది. ఇక్కడ అదేవిధంగా మిడ్స్లో ఇక్కడ ఒకటి మిగిలి ఉంది, మిడ్స్లో ఒకటి మిగిలి ఉంది. తర్వాత
1 2 3 4 మిగిలి ఉన్నాయి. ఎండికేలో ఎస్విసి మహబూబ్ నగర్ 1 2 మిగిలి ఉన్నాయి. అదే ఎంఎన్ఆర్లో 2 మిగిలి ఉన్నాయి. 2 వేకెన్సీస్ ఉంటాయి. కిడ్స్ మరి అదే కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్లో 2 3 5 మొత్తం 5 మిగిలి ఉన్నాయి. మరి ఎంజీఎన్డీలో 2 4 6 8 9 10 మిగిలి ఉండి భారీగా మిగిలిన మరి టీడీఎస్ మరి టీఐడిఎస్ డెంటల్ సైన్సెస్ బాలాజీ 1 2 4 5 6 7 9 9 మిగిలినవి ఇక్కడ. మరి బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో బీడిఎస్ 1 మిగిలింది. తర్వాత ఎస్ఎస్డిసి 1 2 3 4 మిగిలినవి. అంటే భారీగానే మిగిలినవి. ప్రతి ఒక్కరు కూడా భారీగానే మిగిలిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వాడుకోండి అమ్మ. మరి మనకి ఈరోజు 10 గంటల నుంచి 10 AM నుంచి 16th 10 AM నుంచి 17th 10 AM వరకు ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుని ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. బీడిఎస్లో భారీగా మిగిలిన సీట్లు, ఎంబీబీఎస్లో ఓన్లీ 3 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ బీడిఎస్లో అందరికీ సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది స్టూడెంట్స్. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ సంవత్సరానికి అయితే ఎండ్ మరి కౌన్సిలింగ్ అయితే ఎండ్ అయిపోతుంది. మరి దీన్ని మొత్తం మీరు యూజ్ చేసుకోండి. ఈ అవకాశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కౌన్సిలింగ్లో 1కి 4 సార్లు రేపు 10 గంటల లోపు మీరు ఆలోచించుకోండి అమ్మ. ఒకసారి మీరు బీడిఎస్ని తక్కువ అంచనా వేయొద్దు. బీడిఎస్లో కూడా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. మరి అందరికీ డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బీడిఎస్ కూడా మ్యాండేటరీగా ఉంది కాబట్టి బీడిఎస్ కూడా చాలా కాంపిటీషన్ ఉంటే ఫ్రీ సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి 20 సీట్స్ దాకా బీడిఎస్లో మిగిలినట్టు ఉన్నట్టున్నాయి. మరి ఈ అవకాశాన్ని వదులుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఇది లాస్ట్ అండ్ లీస్ట్ మరి లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎంబీబీఎస్కి బీడిఎస్కి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.